అంటే పదవులు, ఇవ్వటానికి క్యాబినెట్ అనిల్ పదవులు. సరే ఇవ్వటానికి సాధ్యం కాదనుకో ఉన్నటువంటి అందరికీ అవకాశం ఉంటే బాగుంటని ఉంటుంది కానీ సరే కుదరకపోవచ్చు. అంటే ఫార్ములా 1 ఫార్ములా 2 2.5 సంవత్సరం ఒకరు 2.5 సంవత్సరం ఒకరు అని అంటే 50 మంది ఎగిరిపోతారు. అలాంటి ఫార్ములా ఏమైనా ఉపయోగించే అవకాశం ఉంటుందా? అంటే కనీసం 15 మందికి మాత్రమే తగ్గిస్తారు సార్. పూర్తి క్యాబినెట్ ని అంటే ఏదైతే 2 సార్లుగా విభజించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే సరే రోజు 15 రోజుకు మందిని మారే మార్చినా పరిణామాలు కానీ చాలా. ఇంకొంచెం ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడానికి అంటే ఏర్పడింది ఒక కదా. 40 మందిని, ఒక 40 మెంబర్స్ వరకు, అంటే 175లో ఒక 40 మెంబర్స్ వరకు అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వారిని ఎంతో కొంత ఒప్పించి మెప్పించడానికి కొంత ఉంటుంది. ఈసారి మాత్రం సార్ ఒకటి, గతంలో చోటు చేసుకున్న పరిణామాలు పరిస్థితులు వేరు. ఉమ్మడి రాష్ట్రం స్థితిగతులు, ఆ తర్వాత విభజన తర్వాత ఇందాకే మనం మాట్లాడుకున్నాం, క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సామాజిక వర్గాన్ని గౌరవించాలని అందరూ కోరుకుంటున్నారు. దానివల్ల ఆ ఇంపాక్ట్ కూడా పెంచుతున్నారు రాజకీయాల్లో. అవసరం ఉన్నా లేకపోయినా ఆ అంశాన్ని తీసుకొచ్చి ఒక దానికి ముడిపెట్టి రాజకీయం చేసే ప్రయత్నం కూడా నేతలు కూడా చేస్తున్నారు. కాబట్టి పార్టీల అధినేతలకు ఇది ఒక తలనొప్పి. కాబట్టి దాని ఆలోచన ప్రకారమే ముందుకు వెళ్లే పరిస్థితి. అవకాశం ఉంటే మంత్రి పదవి ఇస్తారు, లేకపోతే గౌరవంగా ఆ జిల్లాలో వేరే రూపంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి కదా సార్, ఉండనే అలా అకామిడేట్ చేసే పరిస్థితి ఉంటుంది. మనం కూడా ఆ రకంగానే చూడాల్సిన పరిస్థితి వాస్తవానికి. అట్లా అనిల్ అంటే సరే అదొక పాయింట్. ఇప్పుడు కొంతమందిని ఓడించినటువంటి వ్యక్తులు జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం అంటూ జరగదు, అది జరిగే పని కాదు. వైనాట్ పులివెందులు అన్న, వైనాట్ 175 అన్న, రెండు అసాధ్యమైనటువంటి విషయాలు అనుకోవచ్చు. సరే అక్కడ కనుక బీటెక్ రవి గెలవగలిగితే, లేక కొడాల నాని దగ్గర కనుక రాము గెలవగలిగితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర కనుక చల్లా బాబు గెలవగలిగితే, అట్లాగే ఇక నాలుగోది సరే మాచర్ల, అదొక విధ్వంసకరమైనటువంటి యుద్ధం. అట్లాగే చంద్రగిరి, ఇక్కడ ఒక విధ్వంసకరమైనటువంటి యుద్ధం. తాడిపత్రి, అదొక విధ్వంసకరమైనటువంటి యుద్ధం మొన్న చూసినటువంటి వాటిలో. అక్కడ అలాంటి వ్యక్తులను ఓడించినటువంటి వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేక జనరల్గా వెళ్ళేటువంటి లిస్టు ప్రకారంగా నిలుతుందా? అంటే రెండు విషయాలు సార్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పులివెందుల్లో కనుక బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినా లేదా ఆయన మెజార్టీని తగ్గించినా గొప్ప విషయం. కానీ ఇక్కడ ఓడించగలుగుతారంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇటీవల జరిగిన మన దేశంలోనే చూసిన పరిణామాలు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 3వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆమె సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు బీజేపీ అభ్యర్థి సునంద చేతులు. అంటే ఓటమి అనేది పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రజల్లో తిరుగుబాటు కనుక వస్తే జరగకూడదు ఇది అనేది ఏమి ఉండదు, ఏదైనా జరగవచ్చు. అయితే ఇక్కడ ఏపీలో మనం అది ఊహించవచ్చా పులివెందుల్లో అంటే చెప్పలేములే. కానీ ఖచ్చితంగా ఏదైనా ఎన్నికలు అనగానే ఏదైనా జరుగుతుంది కాబట్టి బ్యాలెట్ రూపంలో ఓటర్లు తన నిర్ణయాన్ని సీక్రెట్ గా ఉంచుతారు కాబట్టి. కానీ ఇక్కడ ఇంకొక విషయం, ఇందాక మీరు అన్నట్టు ఈ పోరాడిన యోధులకు అవకాశం ఇస్తారా? ఈ యోధుల్లో కొంతమంది మంత్రి పదవి ఆశించాల సంఖ్య 1-2 మాత్రం ఉంది. కానీ సార్, వీళ్ళు నిజంగా గెలిస్తే సముచిత స్థానం ఇచ్చి కొంత ప్రాధాన్యత కల్పించి తమ రాజకీయ ప్రతినిధులు తమను ఎలా నష్టం తీశారో కనీసం పార్టీని బతికించుకోవడానికి ఆ ప్రాంతంలో ఒక అవకాశం ఇవ్వాలని అధినేతను కోరే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మాచర్ల లాంటి నియోజకవర్గం చూద్దాం. మాచర్లో జులకంటి బ్రహ్మారెడ్డి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి. ఆయన అనేక ప్రయత్నాలు చేసి ఆశించారు. ఆ కంటిన్యూటీలో ఆయన మిస్ అయింది. తర్వాత 20 ఏళ్ల తర్వాత తిరిగి అతనే పార్టీకి అవసరమని ఎతికి పార్టీ అవకాశం కల్పించి పోటీ చేయించింది. ఇవాళ అదే మాచర్లలో జులకంటి బ్రహ్మారెడ్డి కాకుండా మరొకరు అయితే ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితులు ఏ విధంగా ఉండేయంటే లొంగిపోయే పరిస్థితులు ఉండే, క్యాడర్ కూడా బయటకు వచ్చే పరిస్థితులు కావు. ఎప్పుడైనా నాయకుడు పోరాడేవాడు ముందుండి నిలబడేవాడు అయితే క్యాడర్ కూడా అదే స్థాయిలో వస్తుంది. నాయకుడే సరెండర్ అయితే క్యాడర్ ఎక్కడ బయటకు వస్తుంది సార్? ఇది మాచర్ల విషయాలు. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు, ఈ నియోజకవర్గంలో అసలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా నిలుస్తుందా అనే పరిస్థితులు ఉంటే, పొంగనూరులో జరిగినటువంటి నామినేషన్ ర్యాలీ చూస్తే పెద్దిరెడ్డి వెన్నులో వణుకు పుట్టించడానికి ఎవరైతే ఉన్నారో చల్లాబాబు ప్రయత్నం చేస్తున్నారన్న విధంగా అక్కడ ఇది జరిగింది. అయితే గతంలో ఎప్పుడు లేనంత ఆర్థిక వనరులు పెద్దిరెడ్డి ఈసారి పొంగనూరులో ఖర్చు పెట్టాలని పరిస్థితులు అయితే వచ్చినాయి. ఇంకొక విషయం, పులివెందులలో సైతం ముఖ్యమంత్రి గారు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అదే స్థాయిలో ఆర్థిక వనరులు ఖర్చు పెట్టాలని పరిస్థితులు. అదే అట్ ది సేమ్ టైం కుప్పంలో కూడా అలాంటి పరిణామాలే కనిపించాయి. అంటే రాజకీయ నాయకులు ఈసారి గెలుపు ఓటములు ఏ స్థాయిలో ప్రభావితం చేశాయంటే, గతంలో ఉన్నటువంటి మోనోపోలి ఏదైతే ఇది మనదే మనమే అన్న భావన నుంచి మనం కూడా కొంచెం తగ్గాలి, మనం కూడా కొంచెం జనంలోకి వెళ్ళాలనే ఆలోచన చేసినట్లు కనిపించింది సార్. అది ఆర్థిక చేతి రూపంలో కావచ్చు, లేదంటే కార్యకర్తలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంగా కావచ్చు. ఇలా కొంత వాళ్ళు కూడా తగ్గారు. ఎందుకంటే విజయం విషయంలో భయం వాళ్ళని అంత వెంటాడింది. అది జగన్మోహన్ రెడ్డి గారినా, చంద్రబాబునా, పెద్దిరెడ్డినా అంటే. ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలలో ఈ ఫైటింగ్ లో గెలిచిన అభ్యర్థులు, ఇవాళ గుడివాడ ఉంది, నిజంగా వెనుగల రాము
బిగ్ ఫైట్ ఇచ్చారు. ఆయన పారారవుతాడు, పారిపోతాడు అంటూ అనేక రకాల ట్రోల్స్ చేసినా నిజంగా నిలబడి క్యాడర్ని ఏకతాటిపైకి తెచ్చి గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా గెలవబోతుందనే విధంగా పరిస్థితి పరిణామానికి కారణం ఆయన అయ్యాడు. సరే, అక్కడ ఆర్థిక వనరులు ప్రతి చోట ఖర్చు పెట్టాల్సిందే, ఎక్కడైనా చేయాల్సిందే. వీటన్నిటికీ మించి ఇచ్చిన ధైర్యం, ఎక్కడ తగ్గకుండా పోరాడిన తత్వం ఖచ్చితంగా గుడివాడలో తెలుగుదేశం పార్టీకి ప్లస్ కాబోతా ఉంది. ఇలాంటి పరిణామాలు అయితే ఉన్నాయి సార్. వీరందరికీ మంత్రి పదవి అవకాశం ఉంటే ఇస్తారా ఎవరనేది ఒక ఎత్తు అయితే, కనీసం గౌరవం అనేది అవసరం. ఎందుకంటే ఆ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపించాల్సిన పరిస్థితులు, పరిణామాలు కూడా ఉన్నాయి. రైట్ అనిల్, అంటే ఇప్పుడు ఫైనాన్స్ అంటున్నావు, దాదాపు మొన్న చాలామంది అభ్యర్థులు మేము ఇంత ఖర్చు పెట్టుకుంటామని చెప్పినటువంటి చాలామంది అభ్యర్థులు ఎన్నికలు వచ్చేటప్పటికి సమీపించేటప్పటికి మా దగ్గర అనుకున్నంత ఫండ్స్ లేవు, రాలేదు, లేకపోతే సైట్ అమ్ముడు పోలేదు, లేకపోతే ఇచ్చిన వాళ్ళు వెనక్కి ఇవ్వలేదు, డిపాజిట్ చేసిన వాళ్ళు వెనక్కి ఇవ్వలేదు, లేదా ఇంకోటి అని చెప్పి చాలామంది తప్పుకున్నారని చాలామంది చెప్పినటువంటి ఆ నెంబర్ని రీచ్ కాలేకపోయారు అనేది చాలామంది మీద విమర్శలు వచ్చినాయి. సరే, ఒక వ్యక్తి అసలు మొత్తం నాదే అన్న వ్యక్తి అసలు నా దగ్గర ఇప్పుడు 0 అని చెప్పని లాస్ట్ మినిట్లో చేతులు ఎత్తేసాను. ఇట్లాంటి చాలా సంఘటనలు జరిగాయి సార్. అవన్నీ లోపల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కో లేదా పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు చాలా క్లియర్గా తెలుసు ఎవరెవరు ఏం చేశారండి. ఇప్పుడు ఆ అభ్యర్థులని ఏ రకంగా కన్సిడరేషన్ చేస్తారు, అట్లాగే ఎన్నికలకు సంబంధించి మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టుకోవడంతో పాటు పార్టీకి మిగిలినటువంటి అభ్యర్థులకి డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళని ఎలా కన్సిడరేషన్ చేస్తారు? ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. డబ్బులు పార్టీ ఇస్తే గెలవటం వేరు, డబ్బులు సొంతంగా ఖర్చు పెట్టుకొని గెలవటం, పార్టీకి మళ్ళీ ఎదురు డబ్బులు ఇవ్వటం. ఇది ఈ లిస్టులో, ఈ సమీకరణంలో అది కూడా ప్రభావితం చేసిద్దా, లేక దానికి స్థానం ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా సార్. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎవరైనా ఆశిస్తారు. ఆశించే క్రమంలో అధినేతల అనుగ్రహం కూడా కోరుకుంటారు ఆయా పార్టీలో. ఇందాక మీరు చెప్పిన ఈ ఆర్థిక పరిణామాల అంశాలు కేవలం తెలుగుదేశం జనసేనకే కాదు, వైసీపీలో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వైసీపీ ప్రతి నియోజకవర్గంలో గెలవడానికి ఎంతో కొంత ఆర్థికపరమైన సహకారం అనేది, అది చాలాదని బెదిరించిన వాళ్ళు ఉన్నారు, ఇచ్చింది దాచిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశంలోని జనసేనలో కూడా అదే రకమైన పందా నడిపారు. అయితే వీరి విషయంలో అధినేతలు, ఎందుకంటే ఎన్నికల సమయంలో వాళ్ళు ఆడిన డ్రామా, వాళ్ళు ఆడినటువంటి మైండ్ గేమ్ ని ఖచ్చితంగా వాళ్ళు ఎలా మర్చిపోతారు సార్? ఆ అంశాలలోనే ఉంటాయి. కానీ ఇక్కడ చాలా కీలక పరిణామం ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ బేస్ చేసుకునే ఉంటుంది. ఒక మంచి మెజారిటీ, వాళ్ళు 151 సీట్లు రాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తన యొక్క కొన్ని నిర్ణయాలు చేసి ఈ రోజు ఈ రకమైన పరిస్థితి కారణాలు తెచ్చుకున్నారు. అట్ ద సేమ్ టైం టీడీపీ కూడా అనూహ్యంగా అన్నే విజయాలు వచ్చి కనీసం అదే రకమైన వాతావరణానికి వెళ్తే మళ్ళీ నష్టం జరిగింది. కాకుండా ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు అనేది వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది. కాబట్టి దాని ప్రకారం ఆ ప్రాధాన్యత ఇచ్చి పనిచేసిన వ్యక్తులు ప్రోత్సహించి ఇంకొక రూపంలో వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుద్ది. కానీ నమ్మక ద్రోహం చేసి మాటలు చెప్పి మాయ చేసే వ్యక్తులను పక్కన పెట్టుకుని ముందుకెళ్తే మళ్ళీ పార్టీ మనుగడకే నష్టం జరిగింది. అంటే ఈ 2 అంశాలను ఖచ్చితంగా ఈసారి బేరీజీ వేసే వ్యవస్థ అయితే తెలుగుదేశం పార్టీలో కొంత పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరే, అది ఈ రోజు మాట. రేపు అధికారంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉండే ప్రయారిటీస్ లేదంటే ఇతర అంశాలు వాళ్ళు బిజీ ఈ అంశాలను కనుక వదిలివేస్తే గతంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, పొరపాట్లు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అంటే మొత్తం ఈ అంశాలను, నా పాయింట్ అది కాదండి. అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని లేదా డబ్బులు పార్టీకి ఇచ్చినటువంటి వాళ్ళది ఎలా చూస్తారు, డబ్బులు పార్టీకి ఖర్చు పెట్టుకుంటామని చెప్పి డబ్బులు లేవని చెప్పని పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళని ఎలా చూస్తారు? వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరైనా ఒకటి ఆశిస్తారు కదా, మేము డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు, మేము పార్టీకి ఇచ్చినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి, డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఎలా అవకాశం ఇస్తారు? ఇట్లాంటిది నడిచిద్ది కదా. ఇలాంటి దాంట్లో ఎట్లా చూస్తారు? అంటే అదే సార్, మోసం చేసిన వ్యక్తిని మోసం చేసినట్టే చూసే పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఒక అంచనా మాత్రమే సార్. లేదు గతంలో మాదిరిగానే అందరినీ ఒకే కాటికి కట్టి నష్టపోతారా అనేది అది వాళ్ళ ఇష్టం, కాలం నిర్ణయించాలి. కానీ ఇక్కడ ఒక విషయం సార్, సరే కష్టపడిన వాళ్ళతో పాటు ఆర్థికంగా సహకరించిన వాళ్ళు కూడా చాలా కీలకం. అయితే ఈ రెండింటిని సమతుల్యం చేయాలి. ఆర్థికంగా ఖర్చు పెట్టిన వ్యక్తులను అందరం ఎక్కించి కష్టపడే వారిని పక్కన పెట్టినా అది కూడా కొంత రాజకీయంగా ఇబ్బందికి పరిణామంగా మారే పరిస్థితులు ఉంటాయి. అంటే ఆ సమతుల్యత, సమప్రాధాన్యతను అంచనా వేసి ముందుకు తీసుకెళ్ళినప్పుడే జోడెడ్లాగా కొంచెం ముందుకు వెళ్ళే పరిస్థితులు. ఎందుకంటే ఎన్నికలు అంటే ఏదో ఈసీ చెప్పినట్లు వాళ్ళు ఇచ్చే నామ్స్ ప్రకారం ఖర్చు పెడితే కనీసం వార్డుకి కాదు కదా, ఆ వార్డు పరిధిలో ఉండే 100 ఓట్లకు కూడా ఆ డబ్బులు సరిపోయిన పరిస్థితుల పరిణామాలు ఉన్నాయి. ఇది నిజం, అవునన్నా కాదన్నా సరే మనం కూడా నిబంధనలకు ఆఫీసర్ చెప్పి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాళ్లే, ఎవరైతే ఈసీ పర్యవేక్షణకు వచ్చినటువంటి
ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఆ పోలీసులకి ఇవ్వటానికే సరిపోవట్లేదండి ఆ డబ్బులు అన్నారు. వాళ్ళు పర్యవేక్షణ చేసినటువంటి వాళ్ళకి. సరే, ఓకే. జనసేన పార్టీకి సంబంధించినంత వరకు అంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైము సరే 30 స్థానాలు అడిగారు, చివరికి 21 స్థానాలతో తెలుగుదేశం పార్టీ సర్ది చెప్పింది, సర్ది పెట్టింది. మరి ఇప్పుడు క్యాబినెట్ ఇచ్చేటువంటి అంశంలోనైనా కానీ ఆ సముచిత స్థానం, సముచిత ప్రాధాన్యత, అవకాశం ఉండిద్దా, లేక అంతకుముందు తగ్గించి ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా తగ్గించేదానికి మరలా వ్యూహం కదులుతుందంటావా? ఏం జరగవచ్చు అంటావు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి మధ్య మరొకరి ప్రమేయం పాత్ర ఉండదనేది ఒక అభిప్రాయం సార్. ఎందుకంటే ఎవరు ఎంత అవసరం, ఎవరు ప్రాధాన్యత ఏంటని ఈ ఇద్దరు చాలా తెలుసుకున్న తర్వాత ఈ కూటమి చాలా బలంగా ముందుకెళ్ళింది. వాస్తవానికి వారి మధ్య పొరపచ్చులు దాడానికి, ఈ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, సొంత పార్టీల నుంచి, బయట పార్టీల నుంచి. కానీ వాటన్నిటిని అధిగమించారు. కానీ ఒకరి పట్ల ఒకరికి విధేయత, గౌరవంతో పాటు నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం రెండు పార్టీల ఎదుగుదల ఖచ్చితంగా క్రమంగానే ముందుకు వెళ్ళే అవకాశం. రెండోది, పవన్ కళ్యాణ్ ఒక మాట పదే పదే చెప్తూ వచ్చారు సార్. అందరూ గమనించారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. 10 ఏళ్ల పాటు అన్నా ఈ పొత్తు నిలబడాలి, 10 ఏళ్ల పాటు ఈ ప్రయాణం కొనసాగాలి అంటే ఆయన కనీసం 10 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడిద్దనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. 5 ఏళ్లకో 2 ఏళ్ల కోసం ఆయన పోరాటం చేయాల. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆ స్థాయిలో ఆలోచించారు. అదే స్థాయిలో ఆలోచించే వ్యక్తిని చంద్రబాబు కూడా ప్రేమించి గౌరవంగానే వారి పట్ల కొనసాగుతా ఉంది. ఎందుకంటే అంతర్గత సమావేశాల్లో, సంభాషణల్లో కావచ్చు, లేదంటే పార్టీల పరంగా ప్రయారిటీలో కూడా వీరి మధ్య ఎలాంటి అగాధం కానీ పొరపచ్చులు కూడా లేవు. నేరుగా వారే మాట్లాడుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి సార్. కానీ అధికారం వచ్చాక ఈ చెప్పుడు మాటలు, తర్వాత గోడలకు చెవులు చాలా ఉంటాయి కాబట్టి వాటిని ఎలా అధిగమిస్తారో చూడాలి. కానీ ఈ మంత్రి పదవుల విషయంలోనో, లేదంటే ప్రభుత్వ పరంగా ప్రాధాన్యతల విషయంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ తక్కువ చేసే పరిస్థితి ఉండదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 2014 నుంచి 19లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి కాకపోయినప్పటికీ ఆయన సచివాలయానికి వచ్చిన సందర్భంలోనూ ఆయన చెప్పిన కొన్ని అంశాల విషయంలో నిర్ణయాలు చేయడంలో కూడా ఆ రోజు ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు ఆ ప్రాధాన్యత. సరే, నీ అభిప్రాయం అది అయి ఉండొచ్చు, కానీ జనసేన పార్టీ లేదా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అది కాదు. 2014 నుంచి ఎలా దూరంగా జరిపారు అనేటువంటి అభిప్రాయం వారికి ఎక్కువ ఉంది. సరే, కానీ ఇప్పుడైతే రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా కలిసి వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయంతో అయితే సరే కలిసి ప్రయాణం చేస్తున్నారు. నువ్వు చెప్పినట్టుగా ఇద్దరు కలిసి కూర్చొని వాళ్ళిద్దరే మాట్లాడుకొని వాళ్ళిద్దరు ఆలోచనలు చేసుకొని అడుగులు ముందుకు వేస్తారనేది సరే ఫైనల్గా నీ అభిప్రాయం. ఎందుకని లోకేష్ గారు క్యాబినెట్లో కాకుండా సెంట్రల్ మీద దృష్టి పెట్టాలి, పార్టీ మీద దృష్టి పెట్టాలి అనేది ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకని అంటావు? ఎందుకు అంత వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనకు వచ్చినట్లు అంటావు? అంటే లోకేష్ గారు ఎక్కడా కూడా మంత్రి పదవి తీసుకున్నానే విషయాన్ని బహిరంగ అయితే చెప్పలేదు సార్. అంతర్గత మాటల్లో ఈసారి పార్టీ నిర్మాణం పైన, పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండే విషయం పైన కొంత సమయం ఎక్కువ కేటాయించాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, ఈ కష్టాల్లో నిలబడ్డ వారిని ఆదుకోవాలన్న ఆకాంక్షను అనేక సందర్భాల్లో ఆయన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే క్యాబినెట్ లోకి ఆయన రారు, దూరంగా ఉంటారనే ఒక చర్చ ఉంది. అయితే అది జరుగుతుందా జరగదా అనేది కూడా మనం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్లో ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం కాబట్టి. కాకపోతే క్యాడర్కి అందుబాటులో ఉండాలనే ఆలోచన. వీటన్నిటికీ మించి వ్యక్తిగతంగా తాను ఎక్కువ నష్టపోయారు లోకేష్ అనే వ్యక్తి. 5 ఏళ్ల కాలంలో అవమానం, అవహేళన అన్ని చూసిన తర్వాత, తాను కొన్ని గుర్తించి నేర్చుకున్న తర్వాత ఎంతో కొంత రియలైజేషన్ ఏదైతే ఉందో, గతంలో 2014 నుంచి 19 కాలంలో ఆయన ఎమ్మెల్సీ ద్వారా మంత్రిగా లోపలికి వచ్చి కొంత పని చేసినప్పటికీ కూడా సమర్థతను నిరూపించుకున్న ఆ సమర్థత ఎస్టాబ్లిష్మెంట్ కాల సొసైటీలో. కానీ ఇవాళ లోకేష్ ప్రతిపక్షంలో ఈ దెబ్బలు తిన్న తర్వాత, విమర్శల పాలైన తర్వాత తనను తాను మార్చుకున్న తీరు కావచ్చు, తన ప్రసంగాల తీరు కావచ్చు, తన యాటిట్యూడ్ లో కొంత తీసుకొచ్చుకున్న మార్పు కావచ్చు, ప్రజలకు చేరువ చేసి తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి నష్టం లేదు, ఇబ్బంది లేదు అనే విధంగా ఆయన ఏర్పడ్డారు. ఇవాళ ఒక చిన్న విషయం సార్, చంద్రబాబుని ఎంత ప్రత్యర్థిగా చూస్తుందో వైసీపీ, లోకేష్ కూడా అదే స్థాయిలో చూసి అంచనా వేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ స్థాయికి ఆయన ఎదగలిగాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకుగా మాత్రమే ఉన్న లోకేష్ తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడుగా అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ పట్ల కొంత క్యాడర్ కి దగ్గర అవ్వాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. అది నిజంగా అంతవరకు అవుతారా లేకపోతే మంత్రికి తీసుకుంటారా చూడాలి.